అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితవారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఇందులో వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి రామాయణ గ్రంథంలోని బాలాకాండలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను తీసుకొని సిద్ధాశ్రమానికి వచ్చి యాగాన్ని రక్షణ చేసిన తర్వాత రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరానికి వెళ్ళటం జరిగింది. ఇది అంతా కూడా ఒక యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ ఒక యోగంలో ఎలా ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇందులో మర్మగర్భంగా ఉంచి ఈ యొక్క కథాగమనాన్ని చెప్పటం జరిగింది. విశ్వామిత్రుల వారి చరిత్ర అంతా చెప్పేసిన తర్వాత శతానందుల వారు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ తాలూకు నిజాశ్రమాలకు వెళ్ళటం జరిగింది. మరుసటి రోజు ఉదయమే ప్రాతకాలం నాడే తమ పనులన్నింటినీ చూసుకొని వచ్చినటువంటి ఈ యొక్క మిథిలాధీశుడైనటువంటి జనక మహారాజు విశ్వామిత్రుల వారిని చూస్తూ, మహర్షి, మీరు మాకేమైనా ఆజ్ఞాపిస్తారా, మేము చేస్తాము అని చెప్పేసారటం జరిగింది. ఈ కథాగమనం అంతా కూడా ఎందుకు ఇలాగా ఇంత నెమ్మదిగా అన్నట్టుగాను దీన్ని తీసుకురావటం జరుగుతుందంటే, ఇది తత్వ పరిజ్ఞానానికి యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి కథ. ఇది తెలియకుండా కథాగమనాన్ని ప్రారంభించేస్తే కథ కథగానే ఉండిపోతుంది తప్పితే కనీసం తత్వము తెలీదు, యోగము తెలియదు. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఒక చక్కని పాటను విందాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రామాయణం అనేటువంటి దాన్ని ఒక కథాగమనంగా తీసుకుని కథగా చెప్పేయటం అనేటువంటిది ఇది చాలా అతి తేలికైనటువంటి విషయం. ఈ యొక్క కథ వినటం మూలంగా మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇందులో విషయం ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తారు.
ఇక్కడ ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని ఒక సామెత చెప్తారు. యోగం గురించి కానీ తత్వజ్ఞానం గురించి కానీ తెలియనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ రామాయణ భారత భాగవత కథల్ని చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే కథలే కాబట్టి చాలా తేలిగ్గా చెప్పేయచ్చు అని చెప్పేటువంటి పరిస్థితిలో చెప్పటం జరుగుతుంది. ఇవి తెలిసినటువంటి మహానుభావులు ఋషుల తాలూకు, అందులో బ్రహ్మ ఋషి లాంటి ఋషుల తాలూకు అనుజ్ఞ లేకుండా ఈ రామాయణ భారత భాగవతాలలోని యోగాన్ని కానీ తత్వ పరిజ్ఞానాన్ని కానీ విశదీకరించాలంటే కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా ఉంటుంది. వాళ్ళ తాలూకు అనుజ్ఞ లేకుండా ఇటువంటి విషయాలని బహిర్గతం చేయటం అంత క్షేమదాయకమైనటువంటిది కాదు అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించవలసిన ఒక ముఖ్యమైన విషయము. ఇక్కడ విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమా నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ ఋషులందరూ చెప్పారు, మిథిలా నగరంలో ఒక మహిమాన్వితమైనటువంటి ఒక ధనస్సు ఉన్నది అని చెప్పేటువంటిది. ఆ ధనస్సుని చూడాలని చెప్పేసని చూపించాలనేటువంటి కుతూహలంతో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని వెంట పెట్టుకుని మిథిలా నగరాన్ని రావటం జరిగింది. ఇంతవరకు కూడా జనక మహారాజు గారు మాట్లాడుతూ తన యజ్ఞం ఇంకా 12 రోజులుంది, ఈ యజ్ఞాన్ని చూసి వెళ్ళండి, ఈ యజ్ఞానికి దేవతలందరూ వస్తారు, ఆహుతులు తీసుకుంటారు అని చెప్పేసని జనక మహారాజు చెప్పిన తర్వాత శతానందుల వారు విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్రనంతటినీ కూడా రాముడికి చెప్పటం జరిగింది. అంతకు పూర్వం కూడా విశ్వామిత్రుల వారు రాముడికి తన జీవిత చరిత్రను చెప్పటం జరిగింది. కనుక 2 సార్లు చెప్పబడింది. ఎందుకు 2 సార్లు చెప్పబడింది అని మనం ఆలోచిస్తే ఇది కథ కాదు, ఏదో విషయాన్ని ఇందులో ఉంచి మనకి ఇలా చెప్తున్నారు ఋషి అనేటువంటి విషయం తెలిస్తే దాని గురించి మనం ఆలోచించడం జరుగుతుంది. లేకపోతే కథగానే వెళ్ళిపోతుంది. కథ పూర్తయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారి జీవిత చరిత్ర చెప్పటం పూర్తయిన తర్వాత జనకుడు, మహానుభావ, మీలాంటి వాళ్ళు నా రాజ్యంలో కాలు పెడితే నాకెంతో ఆనందదాయకంగా ఉంది అని చెప్పి ఎక్కడ వాళ్ళు ఆ రాత్రి తమ నిజస్థానాలకు వెళ్ళిపోయి వాళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు రావటం జరిగింది. మరుసటి రోజు వస్తూనే జనక మహారాజు విశ్వామిత్రుల వారిని అడిగారు, మహానుభావ, మీరు ఆజ్ఞాపించండి, ఇవాళ నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి, ఇవాళ నేను చేయవలసిన పని ఏమిటి అని చెప్పేశాను. అన్నప్పుడు ఇక్కడ విశ్వామిత్రుల వారు కల్పించుకొని, మహారాజా, మీ దగ్గర ఒక మహిమాన్వితమైనటువంటి ధనస్సు ఉన్నది అని చెప్పని తెలుసుకొని ఆ ధనస్సును చూడాలి అనేటువంటి కుతూహలంతో రామలక్ష్మణులు రావటం జరిగింది. కనుక ఆ ధనస్సు తాలూకు విశేషాలని వివరించవలసిందిగా కోరుతున్నాను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విశ్వామిత్రుల వారు జనక మహారాజుని కోరటం జరిగింది. ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే, ధనస్సు అనేటువంటిది బాణాలని ప్రయోగించేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, వస్తువు, ఒక పదార్థం లాంటిది. అది ఆ ధనస్సు అనేటువంటి దాన్ని లోహాలతో కానీ లేకపోతే వెదురుతో కానీ కొయ్యతో కానీ
దేనితో ఒక దానితో చేస్తారు. దానికి ఒక నారి అనేటువంటి ఒక నరాన్ని కట్టి, ఒక జంతువుల తాలూకు నరాన్ని కట్టి దానికి బాణాన్ని పెట్టి లాగినప్పుడు ఈ ధనస్సు కూడా వంగి ఇది ఒక ఫ్రిక్షన్ ఇస్తేనే ఆ బాణం ముందుకెళ్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయము. ఇది లోహందైనా అంటే అలా వంగకపోతే ఆ ధనస్సు దానికి పెట్టినటువంటి బాణం కనీసం ఒక అడుగు దూరం కూడా వెళ్ళదు. అది ఎంత వంగితే నారి అంత బాగా చెవి దాకా కర్ణం దాకా లాగినప్పుడు ఆ ఒక బాణం ముందుకెళ్తుంది. ఆ ఒక్క ఫ్రిక్షన్ని బట్టి దాని తాలూకు వేగం ఆధారపడి మూమెంట్ ఆధారపడుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. రామలక్ష్మణుల చేతిలో కూడా బాణాలు ఉన్నాయి, ధనుస్సు ఉంది. మరి ఇంతకన్నా మహిమాన్వితము అంటే ఇనుముతో కానీ లేకపోతే మిగిలినటువంటి వాటితో కానీ ఏ ధనస్సు చేసినప్పటికీ కూడా ఆ ధనస్సు అటువంటి ఫ్రిక్షన్ కలిగి ఉండాలి, వంగేటువంటి స్వభావంతో కలిగి ఉండాలి. ఆ వింటి నారి వంచి దానికి తగిలిస్తే అప్పుడు దాని నుంచి వదిలిన బాణం వేగంగా ముందుకెళ్ళేటువంటిది. అంతకన్నా అది ఇంకా ఏ విధమైనటువంటిది కాదు. దానిలో ఉన్నటువంటి మహిమాన్వితం ఏమిటి? ఈ విషయాన్ని ఋషి చాలా జాగ్రత్తగా ఇందులో విషయ పరిజ్ఞానాన్ని దాచిపెట్టి మీదకి ధనస్సు ధనస్సు అని చెప్పేసరి చెప్పటం ప్రారంభించారు. ఈ యొక్క ధనస్సుల గురించినటువంటి విషయాన్ని జనక మహారాజు గారు మాట్లాడుతూ, మహర్షి మీకు తెలియనటువంటి విషయం కాదు, మాది ఈ యొక్క ఏదైతే వంశం ఉందో ఈ వంశము నిమి అనేటి వంశం మాది. ఈ నిమి అనేటువంటి వంశంలో దీన్ని 6వ చక్రవర్తి అయినటువంటి అతను ఎవరైతే ఉన్నారో దేవరాతుడు అనేటువంటి అతను శివుడు యజ్ఞం చేస్తున్నప్పుడు, అంటే పొరపాటు, దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు శివుడిని పిలవకుండా ఆహుతులను ఆయన మిగిలినటువంటి దేవతలకు ఇస్తున్నారని తెలుసుకొని ఆ యజ్ఞాన్ని చూడటానికంటూ వెళ్ళినటువంటి దేవరాతుడు అనేటువంటి ఆయన అక్కడికి వచ్చినటువంటి శివుడు ఈ ధనస్సు తీసుకుని అతి పరాక్రమంతో, దేవతలారా నాకు ఆవిర్భాగాలను ఇవ్వకుండా మీ అందరూ కూడా ఆవిర్భావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ అందరి తాలూకు శిరస్సులు కూడా ఈ ఒక్క ధనస్సుతో ఖండిస్తాను అని చెప్పేసని శివుడు చెప్పటం జరిగింది. ఈ మాట వినగానే దేవతలందరూ కూడా దిక్కుతిలై ఏడుస్తూ, స్వామి ఇందు మా తప్పేమీ లేదు పరమేశ్వర, నీవు ప్రసన్నుడివిక, దక్ష ప్రజాపతి మమ్మల్ని పిలిచి ఆహుతులు ఇస్తామని చెప్పేసి అంటే వచ్చాను తప్పితే మేము వేరే దాని గురించి రాలేదు. ఇక్కడ నీకు ఆహుతులు ఇవ్వకుండా మాకు ఆహుతులు ఇస్తూ 6 భాగాలు ఇస్తారన్న విషయం ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని మన్నించవలసినది అని చెప్పేసని వీళ్ళందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించడం జరిగింది. శివుడు
ప్రసన్నుడాయి సంతుష్టుడయి వాళ్ళ తాలూకు ప్రార్థనలన్నీ విన్న తర్వాత ఆ మహాధనస్సును దేవతలకే కానుకగా ఇచ్చేశాడు. మీ అందరి శిరస్సులు ఈ ధనస్సుతో తీసేస్తాను అన్నటువంటి శివుడు ఆ ధనస్సుని దేవతలందరికీ కూడా కానుకగా ఇచ్చారు. ఇది కథాగమనంలో వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి శివధనస్సుకు సంబంధించినటువంటి కథ. శివుడు ధనస్సు అని అన్నారు కానీ శివధనస్సు అనేటువంటిది వీళ్ళు ఎక్కడా కూడా ఆ ఒక మాటను వీళ్ళు చెప్పలేరు. అయితే ఒకప్పుడు యాగమైపోయిన తర్వాత ఈ యొక్క శివుడు ఈ యొక్క దక్ష ప్రజాపతి తాలూకు యాగమైపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఆ ఒక్క ధనుస్సును తీసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఆ దేవతలందరూ కూడా ఆ దక్షుడి తాలూకు యజ్ఞం అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకు నిజ గృహాలకి నిజ ప్రదేశాలకు వెళ్ళిపోయేటప్పుడు మా వంశంలో పూజ్యుడైనటువంటి దేవరాజునకు ఈ ఒక్క ధనస్సుని ఇవ్వటం జరిగింది. ఈ ఇవ్వటం కూడా ఎలా ఇచ్చారు అని అంటే న్యాసముగా ఇచ్చారు అని చెప్పటం జరిగింది. ఈ ఒక్కటి మర్మగర్భితంగా పెట్టి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఎలా ఇచ్చారు ఈ ధనస్సుని అంటే న్యాసముగా ఇచ్చారు. అంటే ఏదో చేతిలోంచి ఇలా తీసుకు ఇలా ఇచ్చినట్టు కాకుండా అది న్యాసములో ఇచ్చారు. అంగన్యాస కరన్యాసములు అని చెప్పేసి అని అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే యోగ శాస్త్రానికి మంత్రశాస్త్రానికి ఈ యొక్క తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. ఇవి బహిర్గతము చేయరాదు, అంతర్గతంగాను వీటిని ఆలోచించవలసిన విషయము. ఎవరైతే ఈ యొక్క దేవవ్రతుడు అనేటువంటి ఇతను ఉన్నారో ఈయనకి ఈ యొక్క ధనస్సుని న్యాసములో ఇవ్వటం జరిగింది. చాలా క్లియర్గా రాస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. దానికి ఎలాగిచ్చారయ్యా అంటే న్యాసముగా సమర్పించిరి. ఈ యొక్క ధనస్సుని నీవు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసరి సమర్పించారు. ఆ ఇచ్చినటువంటి శివధనస్సుని ఈ యొక్క దేవరాతులు అనేటువంటి మా పితృవర్యులు తీసుకొచ్చి ఈ మిథిలా నగరంలో దాన్ని భద్రపరచడం జరిగింది. ఒకప్పుడు నేను యజ్ఞం చేద్దామనుకుని యాగం చేద్దామనుకుని యాగ నిమిత్తమై నేను భూమిని దున్నుతున్నాను. అంటే న్యాసములో ధనస్సు ఇవ్వటం జరిగేది. ఆ తర్వాత ఆ వంశానుక్రమంలో వచ్చినటువంటి నేను యాగం చేద్దామనుకుని చెప్పేసని నేను భూమిని దున్నటం ప్రారంభించాను. ఈ భూమిని దున్నుతున్నప్పుడు ఈ నాగేటి చాలు నుంచి ఒక కన్య వెలువడను. ఇక్కడ పాప పుట్టింది, బాలిక పుట్టింది అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఈయన చెబుతూ క్షేత్రం భాగంగాదు దుచ్చితవయ క్షేత్రం శోభదయత అని చెప్పేసి చెప్తూ ఒక కన్య దొరికింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక కన్య వెలువడను. నాగలి చాటలు లభించిన ఈమె సీతయ్యని ప్రసిద్ధికెక్కెను.
ఈమెకి సీత అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. ఈమె భూమి నుండి ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములన్నీ కూడా నెరవేర్చి అన్నట్టుగా ఈమెను నేను చూస్తూ ఉండటం మూలంగా ఈమెకు కావలసినవన్నింటినీ కూడా నేను చేస్తూ ఉండటం మూలంగా ఆమె నాకు కూతురైనది. అయోనిది అయిన ఈ కన్యకు పరాక్రమము కలిగినటువంటి వీరుణ్ణిచ్చి నేను వివాహం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని మునీశ్వర అంటే ఈ యొక్క ఎవరైతే ఋషి ఉన్నారో ఈ యొక్క ఋషిని విశ్వామిత్రుల వారికి ఈయన చెప్తూ, ఓ మునీశ్వర, ఈవిడ నాకు భూమి లోపల నుంచి దొరికింది ఈ కన్య. ఈ కన్యకి మంచి వరుణ్ణి చూద్దాము, వీరుడైనటువంటి వాడిని అని చెప్పి చూస్తూ ఉంటే ఈ యొక్క రాజులందరూ కూడా రావటం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈమెను చూసి వాళ్ళు వివాహం చేసుకుందామంటే అందులో ఏ ఒక్క రాజుకు కానీ రాజకుమారులకు కానీ పరాక్రమం లేనటువంటి వాళ్ళు నిర్వీర్య పరాక్రమవంతులే అవుతున్నారు తప్పితే ఎవరు కూడా ధైర్యశాలి పరాక్రమశాలి ఎవరు కూడా లేరు. ఇటువంటి సమయంలో వాళ్ళకి నేను ఈ కన్యనిచ్చి వివాహం చెయ్యలేదు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా మిథిలా నగరం మీద దండెత్తడం జరిగింది. ఈ దండెత్తినటువంటి వీళ్ళు మా యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అష్టదిగ్బంధనం కలిగినటువంటి రాజ్యాన్నంతటినీ కూడా వీళ్ళు ధ్వంసం చేయటం జరిగింది. కనుక అప్పుడు నేను మళ్ళీ తపస్సు చేసి ఆ తపస్సు మూలంగా నా దుర్గరక్షణకు నా యొక్క మిథిలా నగరానికి కావలసినటువంటి సాధనములన్నీను సంపాదించుకుని అనంతరము వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటట్లుగా చేశాను మునీశ్వర. కనుక ఇక్కడ నేను చేసిన తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకుంటుని అందరికీ సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటులకు లోనై అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనమై మంత్రులతో కూడా నలుదిక్కులకు పారిపోయిరి. నేను ఎప్పుడైతే దుర్గాన్ని పాడు చేద్దామని చెప్పేసని వాళ్ళు ప్రయత్నించారో నేను తపస్సు చేసి దేవతలందరినీ కూడా ప్రత్యక్షం చేసుకుని ఆ దేవతల తాలూకు వరప్రసాదంతో వచ్చినటువంటి చతురంగ బలాలతో ఈ రాజులందరినీ కూడా తరిమి కొట్టి ఈ పాపకర్మ చేసినట్టు వీళ్ళందరినీ కూడా నేను పారదోలటం జరిగింది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారికి ఇక్కడ ఈ యొక్క జనక మహారాజు మిథిలాధిపతి చెప్తున్నటువంటివి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ధనస్సు మామూలుగా ఏ కొయ్యతోనో లేకపోతే వెదురు బద్దతోనో లేకపోతే లోహంతోనో చేసినటువంటిదే అయితే ఇంత తపస్సు కావాలా? అది శివుడు దేవతలకు ఇచ్చేటప్పుడు ఆ యొక్క
దక్ష ప్రజాపతి తాలూకు యజ్ఞంలో మీ అందరి శిరస్సులు తీసేస్తారు ఈ ధనుసుతో అన్నటువంటి ఆయన వాళ్ళు ప్రార్థించగా ప్రసన్నుడైనటువంటి శివుడు వాళ్ళందరికీ కలిపి ఈ ధనుస్సునివ్వటం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మా ఎవరైతే ఈ యొక్క వంశానుక్రమంలో ఈయన ఉన్నారో ఈ వంశకర్త, ఈ నిమి వంశంలో ఉన్నటువంటి 6వ చక్రవర్తి అయిన దేవరథుడికి న్యాసంలో ఈ యొక్క ధనుస్సునివ్వటం జరిగింది అని వాల్మీకి మహర్షి రాస్తున్నారు. ఇది తత్వపరిజ్ఞానంలో తెలుసుకోవలసినటువంటి విషయం తప్పితే మామూలుగా ఏదో శివధనుసు సినీ వీళ్ళందరూ జోకులు వేసినట్టుగా శివధనుసు ఎవరు విరగొట్టారు అని చెప్పేటువంటి పరిస్థితిలా కాకుండా ఇది చాలా అత్యంత విలువైనటువంటి ఒక విషయము. ఇది తెలియని వాళ్ళు దాని గురించి ఇక ప్రారంభిస్తారన్నమాట. ఆ శివధనుసుని ఎత్తడానికి రావణాసుడు వచ్చాడు, కాళ్ళు విరిగి కింద పడ్డాడు, లేకపోతే ఇంకోడెవరో వచ్చారు అని ఇలాగా వీళ్ళ చండ ప్రతాపాలన్నింటినీ కూడా వాళ్ళ అజ్ఞానాంధకారము అవిద్యని మనకి చూపిస్తూ సినిమాల్లోనూ ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా మనకి ఇలాంటివి చెప్పటం జరుగుతుంది. కనుక ఈ మహిమాన్వితమైనటువంటి శివధనస్సుని గురించి నేను చెప్తున్నాను, కానీ అది ఏమిటి అనేటువంటి విషయాన్ని నాకు కూడా ఋషి సాంప్రదాయం అనుమతిస్తే దాని గురించి మాట్లాడతాను. మా గురువుగారు కనీసం నాకు అనుమతించినా కూడా దాన్ని నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే దాన్ని దాటించేసి కథాగమనంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మళ్ళీ మనం రేపు ఈ కథని ఏమైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.